కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉంది, జంతువుల కొవ్వు వాడి తిరుపతి లడ్డూలు తయారు చేశారు, అందులో గొడ్డు మాంసముకి సంబంధించిన నూనె, అదేవిధంగా పిగ్ ఫ్యాట్, చేప నూనె, ఇలా రకరకాలు ఎంత దారుణాతి దారుణమైన పదజాలం మాట్లాడి కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంట్రా అంటే రాజకీయ లబ్ధి కోసం. అంటే మేము ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాము, కింద నుంచి పైదాకా మేమే ఉన్నాము, మేము ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అని ఒక రాజకీయ దురుద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణమో చూడండి. ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ సుమారుగా 470 పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ఎన్డీడీబీ దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు? అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతుంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీడీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి, ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే? 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా తప్పు జరిగింది, నాకు వయసు పెరిగిపోయింది, ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను. ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు కాదు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. అంటే మీరు వయసు పెరిగిపోయి మతి భ్రమించి మీరు నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఇవన్నీ కూడా చూద్దాము, గతంలో ఏమేం జరిగింది, గతంలో సామలరావు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చూడండి. సరే కరెంట్ పోయింది, మాట్లాడాము.
ఒకసారి నా ఫోన్ ఇలాగి బాబు, నువ్వు ఫోన్ ఇలాగి నీ చూపిస్తాను. అందులో కుట్ర, సరే ప్రెస్ మీట్ కుట్ర. ఇగోండి చంద్రబాబు నాయుడు గారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా కనబడుతుందా? ఇలా తిప్పాలనా? ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది టీకు బదులు. ఒక్కసారి చూడు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా